హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అండి. చూడండి ఇక్కడైతే నేనైతే ఏం గెటప్ వేస్తున్నానో చెప్పుకొని చూద్దాం. అదేనండి బాహుబలి మూవీలో అనుష్క గారిలాగా గెటప్ అయితే వేయాలని ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక అనమాట. చూడండి ఇట్లయితే రెడీ అవుతున్నాను అనమాట. నాకైతే ఎట్లా ఉంటుంది అనేది మాత్రం కొంచెం కన్ఫ్యూజ్లో ఉంది. చూడండి ఇంకా గెటప్ అయితే రెడీ అయిపోయిందనమాట. దేవసేన లాగా కత్తి అయితే తింపేస్తున్నాను అనమాట. నాకైతే ఈ గెటప్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికోసం కష్టపడడానికి అయితే ఇలా రెడీ అవ్వడానికి అయితే చాలా కష్టపడ్డామండి. ఎందుకంటే ఈ గెటప్ అయితే రావట్లేదు అనమాట, కుదరట్లేదు కూడా. పైగా ఏంటో ఇక ట్రై చేయాలని చెప్పేసి చేసామన్నమాట. తర్వాత లాస్ట్కి అయితే ఇలా వచ్చిందనమాట. సెట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉందనేది కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నచ్చిందా నచ్చలేదా అన్నది కూడా నాకైతే మెసేజ్ చేయండి అనమాట. మన వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతున్నారు అనమాట, నన్ను చూసి నవ్వుతున్నారనమాట. నేనైతే నవ్వకూడదు కదా, అందుకోసం చెప్పేసి నేనైతే నవ్వించొద్దు ఆగండి అని చెప్పేసి వాళ్ళని అయితే అంటున్నాను అనమాట. ఇక అన్నీ ట్రై చేసా అండి, ఒకటి కూడా వదిలిపెట్టలేదు అనమాట. ఇక మీకు ఎలా ఉంది, ఎట్లా నచ్చిందని చెప్పేసి నాకైతే మెసేజ్ అయితే చెయ్యండి. అందరూ కూడా నా ఛానల్కి సపోర్ట్ చేయండి అండి. నేనైతే కొత్తగా పెట్టాను కాబట్టి అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. కష్టపడితేనే కదా ఏదైనా సాధించగలమని. చూడండి అందుకోసం ఈరోజు అయితే ఎట్లా అయితే గెటప్ అయితే వేసుకోవడానికి కారణం ఇది. నా కోరిక కూడా కారణం అనే కాదు, నాకైతే చాలా ఇష్టం అనుష్క గారిలాగా రెడీ అవ్వడం అయితే. కాకపోతే అన్నీ లేవు కాబట్టి ఇట్లా అయితే సింపుల్గా అయితే రెడీ అయ్యా అనమాట. ఎలా ఉంది ఏంటి, మీ అందరికీ నచ్చిందా లేదా ఈ దేవసేన గెటప్ అనేది చెప్పండి, ఓకేనా? చూడండి ఇంకా ఎట్లా అయితే ఫోటోషూట్ అయితే చేస్తున్నాను అనమాట. ఎవరెవరికి నచ్చిందో నచ్చలేదో నాకైతే మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్, సరేనా? ఇదైతే జ్యువెలరీ వచ్చేసి మొత్తం కూడా మా ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఇంట్లోనే ఇలా రెడీ అయ్యానమాట. నాకు రెడీ చేయడానికి ఉండాలి కదా పక్కన, అందుకోసం అని చెప్పేసి నేను ఒక్కదాన్ని అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మన వాళ్ళందరూ హెల్ప్ చేశారనమాట ఈ గెటప్ కోసం. దీనికోసం రెడీ అవ్వటానికి గంట పట్టిందండి. గంట సేపు కూడా నేనైతే అసలు ఎంత ఇదయ్యాను, అంత చిరాకు వచ్చేసింది అనమాట అవన్నీ పెట్టుకునేసరికి. మనకి ఎప్పుడు అలవాట్లేదు కదా, మనం ఎప్పుడో సింపుల్గా ఉంటాం కదా. నిజంగా కూడా హీరోయిన్స్ అలా రెడీ అవ్వడానికి ఎంత కష్టపడతారో, అవన్నీ ఉంచుకోవాలన్న ఇరిటేషన్ వచ్చేసిద్ది అనమాట. నాకైతే అలాగే అనిపించింది. ఒక అరగంట కూడా ఉంచుకోలేకపోయా అండి. వాళ్ళందరూ గ్రేటే కదా అట్లా అనుకుంటే. మనమే ఎంతసేపు ఇలా అన్నీ అలవాటైన వాళ్ళే ఉంచుకోలేము కదా, వాళ్ళు ఎట్లా ఉంటున్నారో కానీ. ఇక అనుష్క గారు అయితే ఎలా ఉన్నారో మనకైతే తెలియదులే, కానీ నేనైతే ఇలా అయితే అనమాట ఒక పావు గంట అరగంట కూడా ఉండలేకపోయాను అనమాట. తర్వాత చిన్నగా షూట్ చేసి వీడియో ఒకటి తీసేసి ఇక నేనైతే ఇక తీసేయాలని చెప్పేసి తొందరగా ప్రిపేర్ అయిపోతున్నాను అనమాట. ఫోటోలు అయితే ఎట్లా అయితే తీసేస్తున్నారు, మా పిల్లలు అయితే నవ్వేస్తున్నారు అన్నమాట మధ్య మధ్యలలో. చూడండి దేవసేన గెటప్లో ఎలా ఉన్నాను ఫ్రెండ్స్, అందరికీ నచ్చానా లేదా? ఇక వెనకాలైతే ఇట్లా ఉందన్నమాట. ఇట్లా రెడీ చేశారనమాట మన వాళ్ళు అయితే. అటు ఇటు తిప్పి మరి ఫోటోషూట్ చేశారనమాట. అందరికీ ఎలా ఉందో ఏంటో నాకైతే చెప్పాలి అందరూ కూడా కన్ఫామ్గా, ఓకేనా? నాకైతే సెట్ అయినట్టయితే అనిపించలేదండి. ఈసారి ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.